తెలంగాణలో పాక్షికంగా ఉన్న చిన్న లిఫ్ట్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పెద్ద లిఫ్ట్లకు అయ్యే లక్షల కోట్ల వ్యయం కన్నా కింది స్థాయిలో ఉండే లిఫ్ట్లకు ఖర్చు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. చిన్న లిఫ్టుల కింద దాదాపు 6 లక్షల ఎకరాలు సాగు భూమి ఉన్నట్లు తెలిపారు. కృష్ణా, గోదావరి, మూసి, పాలేరు నదులపై ఉన్న లిఫ్ట్లతో పాటు సాగర్ లాంటి కాలువలపై ఉన్న లిఫ్ట్లను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. పాక్షికంగా ఉన్న లిఫ్ట్లపై అధికారులు నివేదికలు తయారు చేసి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తక్కువ ఖర్చు సమయంలో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించేలా లిఫ్ట్లు ఎలా కట్టాలో అందరూ కలిసి ఆలోచించాలన్నారు. లిఫ్టిగేషన్ స్కీమ్స్ కోదాడలో 19 లిఫ్టిగేషన్ స్కీమ్స్ కి ఇవన్నీ చిన్న చిన్న లిఫ్టిగేషన్ స్కీమ్స్ 2, 3, 4 అట్లా కలిపి ఒక లిఫ్ట్ ఆపరేటరు, ఒక ఫిట్టరు, ఒక ఎలక్ట్రీషియను ఏర్పాటు చేసే కాంట్రాక్ట్ బేసిస్లో, అవుట్సోర్సింగ్ బేసిస్లో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పుడు రైతు కమిటీకి ఆ ఎలక్ట్రికల్ ఏమన్నా కొద్ది ఖరాబ్ అవుతుంది, సరే చాలా మంది రైతులకి ఆ చైతన్యము, ఆ అవగాహన లేక అది అవుట్లోనే ఉండిపోతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ లిఫ్ట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అట్లా కాకుండా కొంత సాంకేతికంగా రైతు కమిటీలకు ఉపయోగపడడానికి కొంతమంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిని మేము ఇరిగేషన్ శాఖ నుంచి జీతాలు ఇచ్చి ఈ లిఫ్ట్లకి సాంకేతిక మద్దతుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని లిఫ్ట్లకు కూడా నేను చీఫ్ ఇంజనీర్ గారికి, సిబ్బందికి చెప్పాను, ఒక్కసారి మాత్రం అన్ని లిఫ్ట్లు పూర్తి స్థాయిలో 100% ఆయకట్టు పారే విధంగా మరమ్మతులు చేయాలని ఆ పనులు నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా మన ప్రాంతంలో ఇప్పుడు నడుస్తున్న లిఫ్ట్లు సామర్థ్యం పెంచే అవకాశం ఉంటే సామర్థ్యం పెంచుతాం, నీరుండి కొత్త లిఫ్ట్లు నిర్మాణం చేసే అవకాశం ఉంటే చేస్తాం. మన ప్రభుత్వం పాలసీ ఏంటంటే తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకి నీళ్ళు అందించాలనేది మన ప్రభుత్వం పాలసీ. ఇది శాసనసభలో కూడా ప్రకటించాం.